అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మొన్న 26వ తారీఖు శాసనమండలిలో లడ్డు కల్తీ విషయంలో ఒక డిస్కషన్ పెట్టారు. దురదృష్టం కొద్దీ వైసీపీ వాళ్ళు సభని సజావుగా జరగనివ్వకుండా డిస్కషన్ అర్ధంతరంగా ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ మాట్లాడటానికి నాకు అవకాశం లేదు. కానీ ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చి, ఆ రోజు నేను మాట్లాడదాం అనుకున్న విషయాన్ని మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నాకుంది. శాసనమండలి అధ్యక్షుల వారిని సంబోధిస్తూ అధ్యక్ష అంటూ ఈ మాటలను మాట్లాడాల్సింది కుదరలేదు. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయటంలో ఎవరిని హర్ట్ చేయాలని కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ నా ఉద్దేశం లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా మీ మనసులో గాయపడితేనో లేకపోతే మీ మనసులో బాధపడితేనో నన్ను క్షమించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. లడ్డు కల్తీ జరిగిందా? నెయ్యి కల్తీ జరిగిందా? దర్శనం టికెట్ ద్వారా డబ్బులు దోచుకున్నారా? ఇంకా ఇతర మార్గాల ద్వారా ఆ దేవదేవుడి సొమ్ములు అపహరించారా? ఇవేవి మాట్లాడటానికి నేను రాలేదు. జరగకూడని అపచారం జరిగిపోయింది. అది హిందూ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. దాని గురించి కూడా మాట్లాడటానికి నేను రాలేదు. కర్మ గురించి కొన్ని మాటలు మాట్లాడాలనిపించింది. భారతదేశం కర్మభూమి. ఈ కర్మభూమిలో అనేక రకాల మతాలు, కులాలు, జాతులుగా ఏర్పడి ఉన్నప్పటికీ అంతిమంగా అందరూ భారత సంతతి, హిందువుల సంతతి. మనమంతా హిందూ మత మూలాల నుంచి వచ్చిన వారమే. అనేక కారణాల వల్ల రకరకాల మతాలను స్వీకరిస్తున్నప్పటికీ మనందరి నరనరాన జీర్ణించుకున్నది హిందూ ధర్మం మాత్రమే. ఏ మతస్థుడైనా ఏ వ్యక్తులైనా కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, ఇది సైన్స్ కూడా. ఏ గింజ నాటితే ఆ పండే కోస్తాం. విత్తనాలు వృక్షాలుగా ఎదుగుతాయి అనేది సైన్స్ అయితే కర్మ కూడా సైన్సే. కాదు అందులో దైవత్వం దాగి ఉంది అంటే కర్మ కూడా దైవత్వమే. కర్మ సిద్ధాంతానికి విశ్వవ్యాప్తంగా అనేక మంది ఏదో ఒక విధమైన డెఫినేషన్ ఇచ్చిన వారే. మంచి పనులు చేస్తే కుటుంబానికి, మనకి, పిల్లలకి కూడా మంచిది, మంచి జరుగుతుంది. తప్పు చేస్తే పిల్లలకి, కుటుంబానికి, మనకు కూడా మంచిది కాదు. కర్మ హ్యాస్ నో మెను. యూ గెట్ సర్వ్డ్ వాట్ యూ డిజర్వ్. ఈవెన్చువల్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్ టు ఫేస్ ద కర్మ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దైవద్రోహం చేయటం అన్నిటికన్నా చెడు కర్మ. ఒకవేళ దేవుడితో పెట్టుకుంటే దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం ఎవరినీ క్షమించదు. కర్మ అనేది కంటికి కనిపించిన ఒక శక్తి. ఈవెన్ గాడ్ హ్యాస్ టు ఫేస్ ఇట్. భగవంతుడు కూడా మానవ జన్మెత్తితే కర్మను అనుభవించాల్సిందే. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీకృష్ణుడు వేసిన కొన్ని వ్యూహాలు, తద్వారా గాంధారి శాపాన్ని తన కర్మగా స్వీకరించిన భగవానుడైన శ్రీకృష్ణుడు కూడా కర్మను అనుభవించక తప్పలేదు. కర్మ ఎవరైనా సరే అనుభవించాలి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దైవాంశ సంభూతిని అనిపించుకున్న గొప్ప గొప్ప వారు కూడా ఏదో కర్మ చేస్తారు, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఒక ఇంటి యజమాని చేసే మంచి చెడుల ప్రతిఫలం కర్మ రూపంలో ఆ ఇంటి మొత్తానికి వస్తుంది. ఒక గ్రామాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని నడిపించే నాయకుడైనా సరే అతను చేసే మంచితో పాటు చెడులో కూడా కర్మ ప్రతిఫలం అందరూ అనుభవించాల్సిందే. వైసీపీకి ఓటు వేసిన పాపానికి అమాయక ప్రజలు కూడా కొంతకాలం పాటు కర్మ ప్రతిఫలాన్ని అనుభవించారు. ఇప్పుడు అనుభవించాల్సింది ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు, మద్దతుదారులు. కోట్లాది మంది భక్తులు వాళ్ళ కష్టాల నుండి, బాధల నుండి, వారి తప్పుల నుండి విముక్తి పొందడానికి తమ కష్టార్జితాన్ని ముడుపుల రూపంలో, మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. అలా చెల్లించుకున్న కానుకలకి వాళ్ళ కర్మ తాలూకు శక్తి ముడిపడి ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఆ కానుకల్లో ఉన్న మంచైనా చెడైనా ఆ దేవదేవుడి తీసుకోగలడు. దేవుడే దానిని ప్రక్షాళన చేయగలడు. భగవంతుని ప్రక్షాళనతో, పూజలతో పవిత్రీకరించబడిన ఆ డబ్బును తిరిగి ప్రజల కోసం, ధర్మ పరిరక్షణ కోసం వినియోగిస్తారు. వెంకటేశ్వర స్వామి డబ్బును కల్తీ లడ్డు రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో, టికెట్ రూపంలో, ఏ రూపంలో తిన్నా ఆ కర్మను తీసుకోవాల్సిందే. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ దేవదేవుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. కానీ కర్మకు అవేమీ ఉండవు. తిరిగి ఇస్తుంది, తప్పకుండా ఇచ్చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ సైన్స్.
మీరెన్ని వాదనలు చేసినా, ఎంత పెద్దవారైనా చేసిన చెడు కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. ఆఖరికి దేవదేవుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. కర్మ మాత్రం మిమ్మల్ని క్షమించదు. అనుభవించి తీరాల్సిందే. ఎవరు ఆగం అవ్వాలని, ఎవరు నాశనం అవ్వాలని మాత్రం మేము కోరుకోం. కానీ కర్మ ఎవరిని వదలదని మాత్రం సూటిగా చెప్తున్నాం. కర్మ క్యాన్సర్ కన్నా భయంకరమైనది. క్యాన్సర్కి చికిత్స ఉందేమో, కానీ కర్మకు చికిత్స లేదు. క్షమించమని ఆ స్వామివారిని కోరుకోవడం ఒక్కటే మీరు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లడ్డు కల్తీ స్కామ్ భాగస్వాములకు, పాత్రధారులకు, సూత్రధారులకు, మద్దతుదారులకు సూచిస్తున్నాం. మీరు చేసిన పాపాలు మీ కుటుంబ సభ్యులకు అంటుకోకుండా మీ వరకే పరిమితం అవ్వాలని ప్రార్థిస్తున్నా. మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వటానికి నిశ్చయించబడింది. కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వటానికి ఇష్టం లేని శిశుపాలుడు లాంటి దుర్మార్గుడు, పాపాత్ముడు అనేక పాపాలు చేశాడు. అనేకమైన మాటలు అగ్రతాంబూలం తీసుకుంటున్న శ్రీకృష్ణుడి మీద సంధించాడు. చాలా చెడ్డగా మాట్లాడాడు. శ్రీకృష్ణ భగవానుడు వెంటనే కోపించుకోలేదు, ఆవేశపడలేదు. కానీ అతనికి కొంత అవకాశం ఇచ్చాడు. ఆయన ఎదురుగా ఉన్న పళ్ళెంలో వక్కలున్నాయి. అతను మాట్లాడే ప్రతి చెడు మాటకి, ప్రతి చెడు చేతకి ఒక్కొక్క వక్క చొప్పున లెక్క పెడుతూ ఉన్నాడు. 100 వక్కలు లెక్కెట్టాక శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఆ శిశుపాలుడి కంఠాన్ని ఖండిస్తుంది. ఈ సీన్ని శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రంలో దివంగత నందమూరి తారక రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి, మహానుభావుడు శ్రీకృష్ణుడు పాత్ర వేసినప్పుడు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. హైందవ ధర్మాన్ని ఆచరించే ఉత్తముడు, నా స్నేహితుడు తనికెళ్ళ భరణి గారు ఈ లడ్డు కల్తీ విషయం తెలిసిన తర్వాత బాధతోటి, ఒక రకమైన వ్యంగ్యంతో ఒక కవిత లాంటిది చెప్పారు. దానికి ఒక పేరు పెట్టారు ఆయన. బొక్కలు లెక్కెట్టేశాను జాగ్రత్త అని. ఎందుకో అది కూడా మీకు చదివి వినిపించాలని నాకు అనిపించింది. ఈ కవితని శ్రీ వెంకటేశ్వర స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. కల్తీ లడ్డుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాను. వెంకటేశ్వరుడి గొంతులో వెలక్కాయ పడింది, పచ్చి వెలక్కాయ పడింది. నేను కేశవుణ్ణా, శివుణ్ణా? నా గొంతులోది తిరుపతి లడ్డూనా, పశుపతి మింగిన గరళమా? వడ్డీ కాసుల వాడికే లాస్ చూపించిన ఆ జగన్నాటక సూత్రధారి నువ్వేనన్నమాట. 7 కొండలను ముట్టుకుంటే ఎవరినైనా వేసుకెళ్ళిపోతుంది రోయ్. నా చక్రం ఫ్యాను కన్నా స్పీడుగా చంద్ర ప్రచండ పవనంలా తిరుగుతూ మీలాంటి శిశుపాలకుల కంఠాల్ని కత్తిరిస్తుంది. 100 తప్పులు చేసేశారు, ఇక క్షమించే ప్రసక్తి లేదు. ఒక్కలు లెక్కెట్టేశాను, వస్తున్నా కబడ్దార్. గోవిందా గోవిందా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.